వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనకు మే 18th రోజు ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, సైన్యం చేతిలో డ్రోన్ ఆయుధాలు అని. ఇక్కడ ఈ సబ్జెక్టు మనకి గ్రూప్ 1 మెయిన్స్కి ప్లస్ ప్రిలిమ్స్కి కూడా చాలా యూస్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి డ్రోన్ టెక్నాలజీ అని కూడా ఒకటి ఉంటుంది టాపిక్. దానికి ఇది చాలా అప్లై చేసుకోవచ్చు, ప్లస్ జనరల్ ఎస్ఏలకు కూడా యూస్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఈ న్యూస్ని మనము మన అనుకూలంగా ఎట్లా రాసుకోవచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, భారతదేశ రక్షణ రంగంలో డ్రోన్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. సరిహద్దు నిఘా యుద్ధ వ్యూహాలు, సరిహద్దులోని బలగాలకు సామాగ్రి సరఫరా, ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి. సో ఇక్కడ రక్షణ రంగంలో డ్రోన్లు ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది ఇక్కడ ఇచ్చిండ్రు మనకి. ఎందుకంటే రీసెంట్గా మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అయింది కదా, ఆపరేషన్ సింధు. ఈ ఆపరేషన్ సింధులో ఈ డ్రోన్స్ ఎట్లా ఆ ఉద్దేశం నుండి మనకి డ్రోన్ టెక్నాలజీ గురించి, డ్రోన్ల గురించి మన ఇండియాలో పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఇచ్చిండ్రు. అక్కడ సైనికులకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి మెయిన్గాని. ఇంకా దీంట్లో ఇంకేం అప్లై చేసుకోవచ్చు, కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, అధునాతన సెన్సార్లు, శక్తివంతమైన కెమెరాలతో కూడిన డ్రోన్లు ఇప్పుడు భారత సైన్యానికి నమ్మకమైన తోడుగా నిలుస్తున్నాయి. సో ఇది మనకి ఈ మ్యాటరు చాలా యూస్ఫుల్. ఇది ఇక్కడి వరకు మనం రాసుకోవచ్చు, అంటే ఎట్లా ఉపయోగపడుతున్నాయి ఏ ఏరియాలో అనేది చెప్పుకుంటే ఇది రాసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఏమంటున్నారు, మన ఇండియాలో ఏ కంపెనీలు దీన్ని ప్రిపేర్ చేస్తున్నాయి, ఎవరు ముందుకు తీసుకొచ్చిండ్రు అనే వర్షన్లో ఈ మ్యాటర్ యూజ్ అవుతుంది. భారత డ్రోన్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది. స్వదేశీ సాంకేతికతపై దృష్టి సారిస్తూ అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవేంటి అట, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇదేం చేస్తుంది, మానవరహిత విమానం రుస్తుమ్ సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తుంది. డిఆర్డిఓ ఏం చేస్తుంది, మానవరహిత విమానం రుస్తుమ్ సిరీస్, అంటే కొన్ని సిరీస్లను స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ట్ చేసిన సిరీస్ ఏంటిది, రుస్తుమ్ సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తుందట. ఇది ఎట్లా ఉంటుంది, మధ్యస్థ ఎత్తులో ఎక్కువ సమయం ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. ఇది ఎవరు, రుస్తుమ్ సిరీస్, డిఆర్డిఓ వాళ్ళు. ఇక నెక్స్ట్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి ప్రముఖ సంస్థలు అధునాతన డ్రోన్ల తయారీని చేపడుతున్నాయి. వీటిని సరిహద్దులో నిఘా, యుద్ధం సామాగ్రి చేరవేత తదితరాల కోసం రూపొందిస్తున్నారు. ఎవరు వాళ్ళు, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు. ఇక నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో ఇజ్రాయిల్ సాంకేతికత సహాయంతో బెంగళూరు అంకురం, అంటే బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ తయారు చేసిన స్కై స్ట్రైకర్ ఆత్మాహుతి డ్రోన్లను సైన్యం వినియోగించింది. ఇది మనకి ఈ ఆపరేషన్ సింధూర్లో చాలా కీలక పాత్ర పోషించింది. అదేంటిది, స్కై స్ట్రైకర్. ఇది ఎవరి టెక్నాలజీ, ఇజ్రాయెల్ వాళ్ళది. ఎవరు ప్రిపేర్ చేసిండ్రు, బెంగళూరులోని ఒక స్టార్టప్ వాళ్ళు. ఈ స్కై స్ట్రైకర్ అనే దాన్ని, డ్రోన్ని ఆపరేషన్ సింధుల్లో ఉపయోగించిండ్రు. ఇక నెక్స్ట్, హైదరాబాద్కు చెందిన మారుత్ డ్రోన్స్ లాంటివి సైన్యానికి అవసరమైన సరుకులు, ఔషధాల సరఫరాలో కీలకంగా పనిచేశాయి. ఈ 4 పాయింట్స్ కూడా మనం ఎగ్జాంపుల్స్ కింద, మంచి ఎగ్జాంపుల్స్ కింద ఇవి మనం నోట్ చేసుకోవచ్చు. ఇక మరి ఇండియా గవర్నమెంట్ మనకి ఈ డ్రోన్ టెక్నాలజీకి ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనే వర్షన్లో చూస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ రంగానికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. 2024లో 2024లో ప్రవేశపెట్టిన డ్రోన్ శక్తి పథకం రక్షణ డ్రోన్ల అభివృద్ధికి నిధులను కేటాయించింది. అంకురాలకు రాయితీలు, పరిశోధనల కోసం గ్రాంట్లను అందిస్తుంది. బెంగళూరు, నోయిడాల్లో ఏర్పాటు చేసిన డ్రోన్ ఇన్నోవేషన్ హబ్లు ఈ రంగంలోని డ్రోన్లకి పరిశోధన సంస్థలకు సాంకేతిక మద్దతు అందిస్తున్నాయి. ఇది
కూడా ఎట్లా ఇస్తుంది ప్రోత్సాహకాలు అనేది కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది నోట్ చేసుకోవచ్చు. ఇక మరి దీనివల్ల ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇకపోతే అవకాశాలు ఎట్లా ఉంటాయి దీనివల్ల అవకాశాలు ఉంటే భారత డ్రోన్ మార్కెట్ విలువ 2030 నాటికి $23 బిలియన్, 2030 నాటికి ఏంటిది $23 బిలియన్, అంటే మన ఇండియా కరెన్సీ చూసుకుంటే 2 lakhs crores చేరుకుంటుందని అంచనా. ఇందులో రక్షణ డ్రోన్లదే ఆర్థిక వాటా ఎక్కువ. ఇంకా ఈ ఒక రక్షణ రంగంలోనే కాకుండా మనం డ్రోన్లను వివిధ రంగాల్లో కూడా ఉపయోగిస్తాం. అవేంటి, వ్యవసాయం, లాజిస్టిక్స్, విపత్తు నిర్వహణ, మౌలిక వసతుల పర్యవేక్షణ విభాగాల్లోనూ డ్రోన్లకు గిరాకీ అధికంగా ఉంటుంది. కేంద్రం డ్రోన్ల తయారీ కోసం ప్రత్యేక పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది. ఇంకా భవిష్యత్తులో మన దేశాన్ని డ్రోన్ ఎగుమతి హబ్గా మార్చేందుకు కూడా దోహదం చేస్తాయి. ఇవన్నీ కూడా మన దేశం డ్రోన్ ఎగుమతి హబ్గా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. ఇకపోతే మరి ఇవి డ్రోన్ టెక్నాలజీలో డ్రోన్స్లో ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి అని చూస్తే, డ్రోన్ రంగంలో వృద్ధి కనిపిస్తున్నప్పటికీ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. అదేంటిది, డ్రోన్ల వినియోగం, పరీక్ష, ఎగుమతులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA వీటి గగన వినియోగంపై విధించిన కఠిన నిబంధనలు, అనుమతుల ప్రక్రియలతో అంకురాలకు ఆర్థిక భారం, అంటే స్టార్టప్లకి పర్మిషన్ ఇవ్వడంలో ఎకనామిక్గా బర్డెన్ ఉండడం, అధునాతన డ్రోన్లకు అవసరమైన కీలక విడిభాగాలు, అవి సెన్సార్లు, లిథియం అయాన్ బ్యాటరీలు, సెమీ కండక్టర్ చిప్ల కోసం చైనా, అమెరికా, ఐరోపాలపై ఆధారపడాల్సి రావడం. అంటే వీటి డ్రోన్లలో వాడే కీలకమైన ఇంపార్టెంట్ పార్ట్స్ ఏ దేశాల మీద వాడుతున్నామో చైనా, అమెరికా, ఐరోపా దేశాల మీద మనం ఆధారపడుతున్నాము. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. సైబర్ సెక్యూరిటీ ఈ రంగంలో మరో ముఖ్యమైన సమస్య. AI ఆధారిత డ్రోన్లు హ్యాక్ చేయడం, రిమోట్ హైజాకింగ్ లేదా సిగ్నల్ జామ్ లాంటి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ మధ్యన సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి కదా, ఈ డ్రోన్స్ని AI ఆధారిత డ్రోన్లు హ్యాక్ చేయడం ఈజీ అవుతుందట. సో ఈ ఛాలెంజెస్ని మనం అధిగమిస్తే మనము అనుకున్న విధంగానే మన ఇండియా డ్రోన్ హబ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఈ యొక్క క్వశ్చన్ని రోబో టెక్నాలజీ మీద ఇచ్చినప్పుడు ఈ డ్రోన్స్ మీద ఇచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడ ఉపయోగపడతాయి, ఎవరెవరు అభివృద్ధి చేసిండ్రు, ఎట్లా మనకు ప్రోత్సాహకాలు గవర్నమెంట్ ఎలా ఇస్తుంది, అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటిలో ఛాలెంజెస్, ఇట్లా ఈ పాయింట్స్లో మనం మెన్షన్ చేస్తే మంచి మార్క్స్ స్కోర్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.